హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వ్లాగ్ అయితే మేము కాశీ నుంచి ప్రయాగ్రాజ్ అండ్ ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి ట్రావెల్ చేస్తున్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య. అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఒక 4 అలా అవుతూ ఉంటుంది. మేమైతే ఇప్పుడు కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి స్టార్ట్ అయిపోయాము. కాశీ నుంచి ప్రయాగ్రాజ్కి ఒక 2.5 hour జర్నీ. సో అలా స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కాశీ రైల్వే స్టేషన్ అనమాట. సో అలా ఈ లైటింగ్స్ అవన్నీ చూసుకుంటూ సిటీ అయితే దాటేసాము. అండ్ నెక్స్ట్ మేము బ్రేక్ఫాస్ట్కి ఎక్కడో మధ్యలో స్టాప్ చేసి సో వీ హ్యాడ్ సమ్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ ప్రయాగ్రాజ్కి జర్నీ. సో టోటల్ ట్రిప్ చాలా లాంగ్ జర్నీ చెప్పాలంటే. అండ్ ప్రయాగ్రాజ్ గురించి చెప్పాలంటే రీసెంట్గా కుంభమేళ జరిగింది కదా, అది అక్కడే. అండ్ అక్కడ చాలామంది బాబాస్ వీళ్ళందరూ చాలా ఫేమస్ అయ్యారు. అండ్ అలాగే మోనాలిసా కూడా ఫేమస్ అయ్యారు కదా, సో అక్కడే అనమాట. సో ఆ ప్లేస్కి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాము. అంటే ఆన్ ది వేనే కాబట్టి ప్రయాగ్రాజ్ చూసుకొని అండ్ అలాగే అయోధ్యకు. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ ప్రయాగ్రాజ్. ఈ త్రివేణి సంగంలో స్నానం చేస్తే మన పాపాలన్నీ పోయి మోక్షం కలుగుతుంది అని నమ్ముతారు. త్రివేణి సంగంకి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక చిన్ని బోట్లో కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. మేమైతే సెపరేట్ బోటే తీసుకున్నాము. మేమే చాలామంది ఉన్నాం కాబట్టి మేమే కంప్లీట్ బోట్ తీసుకున్నాం అనమాట. షేరింగ్ కూడా ఉన్నాయి. సో ఈ త్రివేణి సంగంలో గంగా, యమున, సరస్వతి రివర్స్ కలుస్తాయి. చాలా బోట్స్ ఉంటాయి గైస్. అండ్ మాకైతే ఈ కొంచెం డిస్టెన్స్కే 10,000 రూపీస్ తీసుకున్నారు. అదేంటి ఇంత కాస్ట్లీగా తీసుకుంటున్నారని మా వాళ్ళు అడిగారనమాట బోట్ వాళ్ళని. వాళ్ళు అసలు ఇది చాలా తక్కువ సార్, ఇంకా కుంభమేళా జరిగేటప్పుడు అయితే మేము పర్ హెడ్డే 10,000 తీసుకున్నామని చెప్పారు. సో అప్పుడైతే బాగా బిజినెస్ కూడా జరిగింది అందరికీ ఇక్కడ. సో అలా కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం ఇలా లైఫ్ జాకెట్స్ వేసుకొని. ఫుల్ బోట్ అంతా ఊగుతూ ఉండింది గైస్. నేనైతే అసలు నా ఫేస్ చూడండి ఎలా ఉందో, ఫుల్ స్ట్రెస్లో ఉన్నా నేను, నా తమ్ముడు కూడా. అండ్ ఇప్పుడు కూడా క్రౌడ్ చాలామందే ఉన్నారు. అలా రివర్స్ అండ్ వ్యూస్ని చూసుకుంటూ త్రివేణి సంగంలో మునిగేసి ప్రయాగ్రాజ్లోనే ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ని అయితే విజిట్ చేసాం మేము. చాలా బాగా అనిపించింది. ఆంజనేయ స్వామి చాలా బాగున్నారు. అండ్ అలాగే ఇక్కడే ఉన్న శక్తిపీఠంని కూడా విజిట్ చేసి అయోధ్యకి అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రయాగ్రాజ్ నుంచి అయోధ్యకి మాకైతే 4 hours టైం పట్టింది. అండ్ అయోధ్య రీచ్ అయిపోగానే మేము లంచ్ చేసి ఫ్రెష్ అయిపోయి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. టెంపుల్ లోపలికైతే ఫోన్స్ అలౌ లేదు. ఇక్కడ బయట లాకర్లో ఫోన్స్ పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళాము. టెంపుల్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు, ఇంకా చేస్తున్నారనమాట.
టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చాలా బాగుంది, చాలా పెద్దది. నాకు తెలిసి ఇంకా కంప్లీట్ అవ్వడానికి 2 years పైనే పట్టొచ్చు. అండ్ దర్శనం అయిపోయాక మేము ఇక్కడ బయట జస్ట్ ఇలా షాప్స్ చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ అక్కడే ఉన్న లోకల్ టెంపుల్స్ని కూడా విజిట్ చేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ ఆ రోజు అక్కడే అయోధ్యలోనే స్టే చేసాము. మా రిటర్న్ ఫ్లైట్ కాశీ నుంచి ఉంది. మాకు యాక్చువల్గా అయోధ్య ప్లాన్ లేదు, అది సడన్గా యాడ్ అయ్యింది. సో వచ్చాం కదా ఇంత దూరం అని చెప్పి మేము అయోధ్య కూడా విజిట్ చేసాము వచ్చి. సో మళ్ళీ మేము అయోధ్య నుంచి కాశీ వెళ్ళి అక్కడి నుంచి మాకు రిటర్న్ ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. అయోధ్యలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది, ఇక్కడ నుంచి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. బట్ చెప్పా కదా ఇది మాది ప్రోగ్రాంలో లేకుండే, సో మేము కాశీ నుంచి డైరెక్ట్ బెంగళూరుకి చేసుకొనిన్నాము. సో మళ్ళీ వీ హ్యావ్ టు ట్రావెల్ బ్యాక్ టు కాశీ అండ్ అక్కడ నుంచి మేము బెంగళూరుకి రిటర్న్ ఫ్లైట్ మాది. సో ఇదన్నమాట నా కాశీ, ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య ట్రిప్. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టము. ఆల్రెడీ చాలాసార్లు చాలా వ్లాగ్స్లో చెప్పే ఉంటాను. సో నేనైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. లైఫ్లో ఒకసారైనా కాశీ విజిట్ చేయాలనుకుంటారు కదా, నేనైతే విజిట్ చేసేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా విజిట్ చేయండి. నాకు బెంగళూరు నుంచి కాశీ అండ్ కాశీ నుంచి బెంగళూరు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ పర్ హెడ్ 12,000 అయ్యింది. అండ్ అక్కడ స్టే, ఫుడ్, ట్రాన్స్పోర్ట్ అండ్ దర్శనం టికెట్స్ అన్నీ కలిపి పర్ హెడ్ 18,000 పడి ఉంటుంది. సో టోటల్ 30,000లో నేను 3 ప్లేసెస్ చూశాను అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను ట్రిప్ని. సో ఇదన్నమాట నా ట్రిప్ డీటెయిల్స్, బడ్జెట్ అండ్ నేను విజిట్ చేసిన ప్లేసెస్. అండ్ కాశీలో నేను హోటల్ బాలాజీ ప్యాలెస్లో స్టే చేశాను అండ్ అయోధ్యలో హోటల్ పాన్షీల్లో స్టే చేశాను. ప్రయాగ్రాజ్లో స్టే ఏం లేదు, జస్ట్ విజిట్ చేసి త్రివేణి సంగంలో మునిగేసి వచ్చేసాము. అండ్ ఇంకా మేము చెక్అవుట్ చేస్తున్నాం అనమాట. లాస్ట్ డే నేను ఫుల్ సిక్ అయిపోయాను గైస్, నా ఫేస్లోనే తెలుస్తుంది. ఏదో ఫుడ్ పాయిజన్ అయిపోయింది, నాకు పడలేదు ఏదో ఫుడ్. అలా హ్యాండిల్ చేసుకుంటూ మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వీడు చూసారా అసలు బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఎన్ని తెప్పించుకొని తాగుతున్నాడు తెలుసా? నాకు తెలిసి ఒక 5 ప్యాకెట్స్ పైన తాగేసి ఉంటాడు ఒక 2 daysలో, హైడ్రేషన్ కోసం అనుకుంటా. అండ్ ఇదైతే కాశీ ఎయిర్పోర్ట్. తిరుపతి ఎయిర్పోర్ట్ లాగే అనిపించింది, చిన్నగా క్యూట్గా. అండ్ మేమైతే ఫ్లైట్ ఎక్కేసాం గాయ్స్ బెంగళూరుకి. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మాకు బెంగళూరు టు తిరుపతి కూడా జర్నీ ఉంది, అదొక 4 hours మళ్ళీ. అండ్ ఇక్కడ మేము ఏం మాట్లాడుతున్నామో అడగండి, మాకు అసలు లాజిక్ మ్యాజిక్స్ వీటితో అంతా అసలు సంబంధం లేదు. మాకు ఇష్టమైంది మాట్లాడతాము, ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ అండ్ ఇంకో టాపిక్ నుంచి ఇంకో టాపిక్ ఎక్కడికో. సో అందుకే నేను మ్యూట్ చేసా, ఎందుకంటే మీరు లాజిక్స్ మ్యాజిక్స్ మీరు తట్టుకోలేరు. సో అలా కొంతసేపు ఫ్లైట్ స్టార్ట్ అయ్యేదాకా ఇలా మాట్లాడుకుంటూ కొంచెం వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. అండ్ ఆ తర్వాత ఫ్లైట్ స్టార్ట్ అయ్యాక వాడు పడుకునేస్తాడులే ఎలాగైనా. మా ట్రిప్ గురించే మాట్లాడుతున్నాం అనుకుంటా నాకు తెలిసి. సో ఎనీవేస్ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ ట్రిప్. యాక్చువల్గా మేము ప్రతి ట్రిప్ ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే మేము ఏం చేసినా గుంపులుగా చేస్తాము. ఒక 4 families కలిసే వెళ్తాం అనమాట. సో ఆ ట్రిప్ ప్లేసెస్ వాటికన్నా మేము అందరం కలిసి ఉంటేనే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఫస్ట్. సో అదనమాట, మరెన్నో ట్రావెల్ వ్లాగ్స్ చేయాలని కోరుకుంటున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇదన్నమాట video. If you enjoy this video, please do like, share and subscribe. And కిందనే bell icon on చేసుకోండి, అసలు మర్చిపోకండి. You will get notified when I upload a video. See you in the next vlog. Bye. Subscribe చేసుకోమని చెప్పు. చేసుకోండి.